నమస్తే, వెల్కమ్ టు సన్వన్ న్యూస్. వరంగల్ జిల్లా ఎన్మామల మార్కెట్ యార్డ్లో మంత్రి కొండా సురేఖ చేత సీసీఐ పత్తి కొనుగోళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు న్యాయం చేయడం రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని, పత్తి రైతులు ఎవరూ నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర క్వింటాల్కు 8,010 రూపాయలుగా ఉండనుందని ప్రకటించారు. రైతుల నుండి పత్తి కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని, పత్తి తూకం చెల్లింపులు సమయానికి పూర్తయ్యేలా సీసీఐ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ స్వయంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులను కృషిని ప్రశంసిస్తూ వారికి శాలువా కప్పి సత్కరించారు. రైతులు మంత్రి సురేఖ పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, మంత్రి గారి పర్యటనలో మాకు నమ్మకం కలిగింది, గిట్టుబాటు ధరతో పత్తి కొనుగోలు ప్రారంభమవడం ఎంతో ఆనందంగా ఉందని రైతులు అన్నారు. ఏనుమాముల మార్కెట్ ప్రాంగణం రైతులతో కిక్కిరిసిపోయింది. పత్తి బస్తాలు వరుసగా నిలబడి ఉండగా సీసీఐ అధికారులు కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించారు. మంత్రి కొండా సురేఖ పత్తి రైతుల్లో కొత్త ఆశలు నింపిన ఈ సీసీఐకి కొనుగోలు ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వానికి కృషికి నిదర్శనమని రైతులు అభిప్రాయపడ్డారు. అలాగే వరంగల్ జిల్లా జనరల్ మేనేజర్ గారికి ఇబ్బందులు మార్కెట్ అధికారులు తీసుకుపోయి మరి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు అయితే హామీ ఇచ్చిండ్రు. ఒక వారం రోజులు నడిచిన తర్వాత ఇబ్బందులు సెక్రటరీ గారికి, డిఆర్ఓ గారికి, డిఎంఓ గారికి మరియు ఇతర అతిథులకు, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి విచ్చేసినటువంటి మరి సీనన్న, శ్యామన్న, కరుణాకర్ అన్న, ఇంకా జనార్దన్ అన్న, శ్రీధరు, అదేవిధంగా మాకు ఎందుకో కుమారన్న కనపడతాడు, రాలేదా మరి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ వచ్చిన రైతులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది. రైతు ఎక్కడైతే ఏడుస్తాడో ఆ రాజ్యం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు. ఇది ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచి కూడా, రాజుల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి నానుడి. ఎందుకంటే రైతులు వాళ్ళు పంట పండించి వాళ్లకు గిట్టుబాటు ధర వచ్చి వాళ్ళు సంతోషంగా కడుపు నిండా తిన్నప్పుడే, వాళ్ళ ఆశీర్వాద బలం ఉన్నప్పుడే ఆ యొక్క రాజ్యం హ్యాపీగా ఉంటుంది. మరి లేని పక్షంలో ఆ రాజ్యానికి ఏదో ఒక ముప్పు వాటిల్లుతుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే, రాజశేఖర రెడ్డి రాజ్యంలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. విద్యుత్ ఫ్రీగా తీసుకున్నారు, గిట్టుబాటు ధర వచ్చింది. మరి విత్తనాలు, పురుగు మందులకు ఆయన ఫ్రీగా సబ్సిడీ మీద అందివ్వడం జరిగింది. మరి అన్ని రకాలుగా రైతులను ఆ రోజు రుణమాఫీ చేయడము, ఇటువంటివన్నీ చేసి ఆదుకున్నారు. ఆ రోజు రైతు కలకలలాడాడు, రాజ్యం కూడా కలకలలాడింది. పోయిన 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వం రైతును పట్టించుకోకపోవడం వలన మరి వరి పెడితే ఉరి అనేటువంటి ఒక మాట చెప్పి రైతులను వరి వేయడానికి కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చి రైతులు వరి వేయకుండా మరి లాస్ట్ టైము గవర్నమెంట్లో ఎంత నష్టపోయారో మనందరికీ కూడా తెలుసు. కానీ మళ్ళీ రేవంత్ అన్న రాజ్యం వచ్చిన తర్వాత, రాజశేఖర్ అన్న రాజ్యంలో ఏ విధంగానైతే రైతును ఆదుకున్నారో అదే పద్ధతిలో ఇక్కడ రైతును ఆదుకొని మరి ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, రైతు బంధు, మరి అదేవిధంగా ఈ విధంగా అన్నీ కూడా వాళ్లకు గిట్టుబాటు ధర, మరి బోనస్, వరి మీద మీరు సన్నాలు వేయండి,